సిద్ధం అంటున్నారు. ఏంటి సిద్ధంకి ఎలా ఉంటుంది? సిద్ధం బాగానే ఉందండి జగన్మోహన్ రెడ్డికి. మళ్ళీ ఈసారి గెలుస్తా అంటారా? గ్యారెంటీగా. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు. అవి కుదిరేది కాదులేండి. వాళ్ళు చంద్రబాబు నాయుడుకి పక్కన కళ్యాణ్కి అసలే కుదరదు. ఇతను గెలిచినా రేపు అతను అల్లాడిస్తాడు. అంతవరకు ఖాయం. రాష్ట్ర వ్యాప్తంగా సొంత చెల్లెలే అంటుంది జగన్ ని ఓడిస్తానని. ఓడిచ్చేది వాడి ఖాయం. జగన్ ఓడిపోతాడా? జగన్ ఓడిపాడు. చెల్లెలు ఎక్కడ ఉంది? కాంగ్రెస్ కదా. కాంగ్రెస్ మా దగ్గర ఏరియాలో తక్కువ అండి. ఆంధ్ర తక్కువ. బీజేపీ కాంగ్రెస్ తక్కువ. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ముగ్గురు పొత్తు పెట్టుకున్నా ఇతను ఓడిలేరండి. కుదిరే కాదు. జగన్ పెట్టిన వాలంటీర్లు సంక్షేమ పథకాలు ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి. బాగానే ఉపయోగపడుతున్నాయండి. ఇంటింటికి వచ్చి వాళ్ళు తెల్లవారుజామునే వచ్చి లేవగొట్టి పింఛన్ ఇస్తున్నారు. రేషన్ ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నారు. అది అవి రెండు మటుకు ఇబ్బంది లేదు. ఏదైనా సచివాలయంలో మనం కాగితం కావాలన్నా ఊళ్ళోనే సచివాలయము. సచివాలయం కాడికి పోయి పెడితే వాళ్ళు ఏమన్నా పని చేస్తున్నారు. తప్పనిసరిగా. పవన్ కళ్యాణ్ అన్నాడు కదా జగన్ 4వ పిల్లం నాకు. సరే అవన్నీ వాళ్ళ ఉద్దేశాలే, మనం అనకూడదు అనుకో. ఆయనకి ఎంత పని పిల్లలు ఉంటే మనకెందుకు? పవన్ గా 4 ఉండొచ్చు 5 ఉండొచ్చు, మనకు అనవసరం కదా. జగనే నా 4వ పిల్లం అంటున్నాడు. జగన్ 4వ పిల్లం అంటున్నాడా? సరే 4 కాకపోతే 5 చేసుకోమని. ఇప్పుడు చంద్రబాబుని చేసుకున్నాడుగా ఫస్ట్ పెళ్ళాన్ని. తర్వాత ఏదన్నా లాస్ట్ పెళ్ళం అవుతాడు. ముందు ఫస్ట్ పెళ్ళాన్ని చంద్రబాబు ఉన్నాడు ఆయనకి. అది 175కి 155 రావచ్చండి. అది ఇంత ఎండలో ఆయన్ని ప్రేమతో వచ్చాం. జగన్ ప్రేమతో. జగన్